మాట్లాడతారా? అమ్మా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అది కాదు, ఇది ఏందమ్మా? ఏంటి? నేను ఉప్పుడు పిండి వీడియో తీసుకుంటుంది కొంచెం అసలు చూస్తేనే తినాలనిపించాలి. మళ్ళీ నేను చెప్పినా కదమ్మా ఉప్పుడు పిండి వీడియో మనం ఫుల్ వీడియో వేద్దామని. నీ దానికి మళ్ళా చేద్దాం, ఇది నా దానికి. ఇది ఏంది, రీలా లేకపోతే రీల్ పెట్టా? అది కాదు, అసలు చూసినారా? ఇగో ట్రైపాడ్ సెట్ చేసుకుంది. అయితే నిన్న వచ్చి నన్ను అడిగింది నిన్న మొన్న, అరే ఈ ట్రైపాడ్ ఇది ఎట్లా చేయాలరా అది ఎట్లా చేయాలరా అని. కానీ నాకు అర్థం కాలే. ఇప్పుడు వెలిగింది. ఏదో ఒకటి జ్ఞానోదయం కోసం అడుగుతుందేమో అనుకున్నా. అమ్మా డెడికేషన్కి నీకు చిన్న రోజు నీళ్ళ చారు కూడా అప్లోడ్ చేస్తాను. ఊకే నీళ్ళ చారు అంటావు కదా, నీళ్ళ చారు కూడా ఒక రోజు అప్లోడ్ చేస్తాను. యాక్చువల్లీ చాలా మంది మమ్మీకి డిఎం చేసినారు, నీళ్ళ చారు అంటే ఏంది అసలు? రత్నం ఊకే నీళ్ళచారు అంటాడు, అసలు ఏం సంగతి నీళ్ళచారు అని. సో మమ్మ ఉప్పుడు పిండి చేసినా ఏం చేసినా మనమైతే ఓట్ మీల్ తింటాం. ఎందుకంటే మనం జిమ్ పోతున్నాం, ఎందుకంటే మనం బక్కకు కావాలి, ఎందుకంటే మీకు సర్ప్రైజ్ ఉంది కొన్ని రోజుల తర్వాత. ఆ సర్ప్రైజ్ నేను చెప్తా. మమ్మీ నీకు తెలుసా సర్ప్రైజ్ ఏందో? యా, సో ఒక సర్ప్రైజ్ ఉంది, అప్పుడు చెప్తా. ఏంది షెలై రివీల్ అన్న? ఏమో అన్న ఇందాక షెలై రివీల్ అని అడుగుతున్నా. రిలీవా? కొడతా తన్నులు తింటావు. వద్దు, అది చేద్దాం. అది మనది కాదు కాబట్టి మనం రివీల్ చేయొద్దు. అది అంతే అంటే వాళ్ళే చేయాలి. మా అమ్మతో పాడ్కాస్ట్ చేసిన. అరే అమ్మాయి ట్రావే. సరే సరే ఏం చెప్పు, ఇట్రా. సో మన దగ్గర చాలా టైటిల్స్ ఉన్నాయి అట్టు. సో ఐ వాస్ థింకింగ్ ఈ టైటిల్ ఉంది కదా, అయితే ChatGPTకి ఇచ్చిన ఇట్లా వీడియో ఇది ఇద్దామంటే నాకు ఇది యాక్చువల్లీ చాలా నచ్చింది. షీ ఫైనలీ టోల్డ్ మీ యువర్ లవ్ స్టోరీ. అమ్మా అది పెడదామా? చంప వలగొడుతుంది. అరే ఏమైతుంది, ఫుల్ వ్యూస్ వస్తాయి. అంత పిచ్చిగా చెయ్యొద్దు. లోపల ఏముందో బయట గదే పెట్టాలి. ఈ పిచ్చి తమ్నేల్స్ చేసి పిచ్చి కథలు పడితే ఏదో అనుకోని లోపల చూస్తే మనం వేరేని తిట్టాం, అట్లనే మనల్ని కూడా ఇంకోటి తిడతాడు. అందుకే వీడియోకి నువ్వు లవ్ గురించి మాట్లాడినావు లేదా వీడియోలో? మాట్లాడినా అయితే మొత్తం లవ్ స్టోరీ అవుతుందా? అయితే మొత్తం లవ్ స్టోరీ గురించి చెప్తే దానికి లవ్ స్టోరీ. అరే షీ ఫైనలీ అది మొత్తం చెప్పొద్దమ్మా. నువ్వు చెప్పినావు లేదా నీ ప్రేమ గురించి? మరి నీ ఇష్టం. అది మంచిగా ఉన్నది, అయితే అదే పెడతా. ఏడగొట్టుకోవాలి నెత్తి. ఇటు రావే అమ్మ ఒకసారి. అరే ఇట్రా. ఓకే అసలు నేను జీవితంలో ఎంత పెద్దోన్నైనా అంటే చిన్నప్పుడు గ్రాసరీ షాపింగ్ అంటే గ్రాసరీ షాపింగ్ నుండి ఇప్పుడు గ్రాసరీ షాపింగ్ అంటే అబ్బా గ్రాసరీ షాపింగ్ అంత పెద్దగానా. సో దిస్ ఈజ్ మోర్ లైక్ అడల్టింగ్ గైస్. సో యా వి గోయింగ్ టు అ పార్టీ టు నైట్. సో పార్టీకి సామాన్ అంతా తీసుకుంటున్నాం. వన్ ఆఫ్ మై ఫాండ్ మెమరీస్ ఫ్రమ్ ద సూపర్ మార్కెట్ ఈస్ దాట్ చిన్నప్పుడు వస్తుండే, వచ్చి గ్యాప్లో ఓ చాక్లెట్ ఏదో ఒకటి లేపేస్తుండే, చాలా వేస్తుండే. అయితే చాక్లెట్ లేపేస్తుండే, లేకపోతే ఈడనే ఒకటి చాక్లెట్ తీసుకొని ఇప్పి తిరుక్కుంటూ చాక్లెట్ తిని పడేస్తుండే, ఏదో ఒకటి చేస్తుండే. ఏంద్రా అది? ఏంది? లాలీపాప్స్ తీసుకో. ఈ రౌండ్ ఒకటి తీసుకో. అరే ఇది బాగుందిరా. ఇదొకటి ఓ ఇది తీసుకున్నాం మనం. దిస్ లుక్స్ నైస్. అరే కానీ మస్తు షుగర్ రా. ఇది తీసుకుందాం. మస్తు షుగర్ రా. ఇది తీసుకుందాం. అర్థమైందా? తీసుకుందాం. ఏమనుకుంటారు తెలుసా, ఏదో నా పిల్లకి నేను ఇచ్చుకుంటున్నాడు అనుకుంటారు. తీసుకో అంటున్నాను. నిజంగా ఉంది గాయస్. గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాం. ఏంది? వాట్సాప్ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాం, బర్త్డే పార్టీ. సో టుడే వీఆర్ హియర్ ఎట్ వీరభద్రస్వామి బొంతపల్లి వీరభద్రస్వామి. నేను గుడి చూపియా కానీ గుడి తర్వాత ఇక్కడ సత్రంలో ఫుడ్ పెడుతున్నారు, ఫుడ్ చూపిస్తా. చాలా మినిమల్ ఐటమ్స్ ఉన్నాయి కానీ టేస్ట్ చాలా బాగుంది. ఏం లేదు, ఒక పప్పు, ఒక కూర, పులిహోర, మన ఇది క్యాబేజ్ రోడ్ పచ్చడి, కొద్దిగా నెయ్యి, అన్నం. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, నెక్స్ట్ లెవెల్. ఇట్లా నెయ్యి అన్నంలో కొంచెం రోడ్ పచ్చడి కలుపుకొని కొంచెం పప్పు కలుపుకొని ఇట్లా తింటే ఎట్లా ఉంటుంది తెలుసా? ఇప్పుడు
ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఒక తాత ఉంటాడు కదా ఇట్లా పునుగులు తిని అబ్బా అంటాడు వాడు ఇట్లా తినండి. అబ్బా అబ్బా నాది ఫస్ట్ అసలు ఓ రౌండ్ అయిపోయింది, మీకోసం నేను బ్లాగ్ చేయాలి. బ్లాగ్ తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళా ఇంకొక రౌండ్ వేద్దామని ఇంకొక బ్లాగ్ తీద్దామని ఇంకొక రౌండ్ అన్నం తెచ్చుకున్నా. సో అది మ్యాటర్. సో ఇప్పుడు నేను ఫుడ్ ఎంజాయ్ చేస్తా. మనం కార్లోకి పోయినాక ఇంకా మాట్లాడుకున్నాం. అరే ఈ సాంబార్ ఎట్లుందిరా? కొంచెం కుడి స్వీట్ ఉంది. కుడి ఏమాదరా? కుడి స్వీట్ అంటే కొంచెం ఉన్నట్టు, ఇది చూడరా, కొంచెం ఉన్నట్టు. ఇది తెలుగేనా? కన్నడ, మలయాళం, తమిళ? అంటే కొంచెం స్వీట్ ఎక్కువ ఉండదు అనుకో, కొంచెమే కుడి అంటారు. కొంచెం తక్కువ ఉంటుంది, కొంచెం తక్కువ ఉంటే ఎడమ అంటారు. అంటే ఇప్పుడు కుడి ఎడమ లెఫ్ట్ రైట్ ఎట్లా అంటారో అట్లా కొంచెం అనొచ్చు కదరా, కొంచెం స్వీట్ ఉందని అనొచ్చు కదా. కుడి ఎందుకు? అలవాటు అయిపోయింది ఇంట్లో మాట్లాడి. కుడి ముక్కులా? కుడి ముక్కులు